కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, ఈరోజు నల్లగొండలో కేసీఆర్ ప్రజలిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భారీగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాగర్ జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, లోపటి, అక్కడిపేట, కొల్లాపూర్ ఈ 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే స్వర్ణాకాలను పూర్తి చేశారు. వాహనాలు కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ కొల్లాపూర్ వచ్చేసి మాజీ ఎమ్మెల్యే బీర హర్షవర్ధన్ రెడ్డి, నాగర్ కర్నూలుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, లోపూర్తి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తర్వాత అసెంబ్లీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆధ్వర్యంలో బస్సులతో పాటు చాలా మంది సొంత వాహనాలు కూడా పరిగణిస్తున్నారు. ఇదంతా కూడా ఈ నాగర్కర్నూలుకి సంబంధించి నియోజకవర్గం సంబంధించి వాళ్ళంతా కూడా కల్లకుర్తి వైపుగా, తర్వాత కొల్లాపూర్ సంబంధించి వాళ్ళు కూడా ఈ ఇటువైపుగా వస్తా ఉన్నారు. మొత్తంగా నల్గొండలు జరిగితే తెలంగాణ సంబంధించినటువంటి కృష్ణా నది హక్కుల పరిరక్షణ కోసం ఏదైతే కేసీఆర్ గారు పిలిపించారో ఆయన పిలుపు మేరకు మరో ఉద్యమంగా వీళ్ళు బయలుదేరుతా ఉన్నారు. పాత రోజులు ఉద్యమం చేసి ఉద్యమాలు కొత్తేం కాదు, గతంలో చేసినటువంటి ఉద్యమాలు, మన హక్కుల కోసం చేసినటువంటి ఉద్యమాలు, దాంట్లో నీటి కోసం చేసినటువంటి ఉద్యమాలు మళ్ళీ కృష్ణా నది హక్కుల కోసం ఉద్యమించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కృష్ణా నది ఏదైతే ఉందో ఇదంతా కూడా పాలమూరుకు పునర్జీవం పోసినటువంటి నది కాబట్టి ఈ హక్కులను కాపాడుకునేందుకు దాదాపు 9.5 సంవత్సరాలు కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కేంద్రానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తప్పనిసరిగా మా హక్కులు మాకు కావాలని చెప్పేసి నిలదించి నిలబడ్డటువంటి కేసీఆర్ కు ఒక్కసారిగా ప్రభుత్వం మారేసరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 నెలల్లోపే ఈ హక్కులను కూడా కేంద్రానికి కాపాటే ఈ కృష్ణా నది బోర్డుకు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇప్పటికే నేతలు నిలదీస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నల్గొండలో జరిగేటువంటి సభకు స్వచ్ఛందంగా తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, రైతులు, తర్వాత నాయకులు వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా నిన్నటికెళ్ళి కూడా ఈ నాగర్ జిల్లాలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఎవరు ఎట్లా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి అని ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా తమ సొంత వాహనాలతో పాటు కొన్ని ఆఫీస్ పరిస్థితి ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా ఇప్పటికే గ్రామాల్లో తర్వాత బయలుదేరుతా ఉన్నారు. గ్రామాల నుంచి ఇక్కడ పట్టణాలకు చేరుకొని ఒక ర్యాలీగా బయలుదేరి వీళ్ళంతా కూడా నల్గొండకు మధ్యాహ్నం కల్లా బయలుదేరి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం. దాంట్లో ముఖ్యంగా తాగునీరు కోసము మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఏదైతే కాపాడుకుంటూ వస్తారో దాన్ని ఉన్న ఫలంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే మొండి వైఖరి ప్రదర్శించినప్పటికీ కూడా కేంద్రంతో పోరాడి 9 సంవత్సరాలు కాపాడినటువంటి హక్కులను అయితే 2 నెలల్లోపే వాళ్లకు కృష్ణా బోర్డు యాజమాన్య బోర్డుకు అప్పచెప్పడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి రైతులు, తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా నిర్ణయిస్తున్న పరిస్థితి. ఇప్పటికే గ్రామాలకు వాహనాలు చేరాయి. అక్కడి నుంచి వాళ్ళు అంటే అక్కడి నుంచి పట్టణాలు చేరుకుంటారు. పట్టణాల నుంచి అయా కల్వకుర్తి మీదుగా చాలా వాహనాలు ఇక్కడి నుంచే నాగర్కర్నూలుకు సంబంధించి, కల్వకుర్తికి సంబంధించి, తర్వాత అచ్చంపేటకు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా చాలా వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తాయి. తర్వాత అటువైపు చూస్తే చక్కెర్ల మామూలు నుంచి కూడా ఇక్కడ అంటే కల్వకుర్తి వైపు మీదుగానే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు కొన్ని గ్రామాల్లో అయితే దానికి బయలుదేరారు. మరికొంత సమయంలో కూడా వీళ్ళంతా కూడా కల్వకుర్తికి చేరే అవకాశం ఉంది. కల్వకుర్తి మీదుగా నల్గొండకు చేరుతారు. నల్గొండలో జరిగేటువంటి కేసీఆర్ సభను వీక్షించడానికి వాళ్ళు ఎంతో ఆసక్తిగా చూస్తా ఉన్నారు. అక్కడ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తారు, తర్వాత ఈ దిశానిర్దేశం ఏం చేస్తారు, దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది, తర్వాత ఈ తాగునీటి విషయంలో కృష్ణానది పరివాహకమైనటువంటి హక్కుల కోసం ఎలాంటి పిలుపునిస్తారు, దాన్ని సూచన తప్పకుండా పాటించాలి. కాబట్టి దేశ దిశానిర్దేశం వినడానికి మేమంతా కూడా వెళ్తున్నాం అని చెప్పేసి రాబోయే రోజుల్లో ఏ పిలిపించినా బీఆర్ఎస్ పార్టీ తర్వాత అధినేత కేసీఆర్ గారు ఏ పిలిపించినా మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎటువంటి పిలిపించినా అడుగుదలను నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అది ఈ రోజు నుంచే ప్రతిపక్ష పాత్రలు అయినప్పటికీ ఈ రోజు నుంచి మళ్ళీ మాకు అంటే కొత్త ఏం కాదు, మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకొని
ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్తున్న నేతలు తర్వాత టీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సతీష్. రైట్ చారి, థ్యాంక్ యూ.